నమస్తే. ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మనం చూసుకుంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అని ఒకటి విడుదల చేస్తుంటారు కదా, ఆ టైంలో ఉచిత పథకాలను ప్రవేశపెడుతుంటారు. అన్ని పార్టీలు ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఏం కాదు, అన్ని పార్టీలు అట్లే తయారైనవి. ఇక ఉచిత పథకాలపై ఈరోజు సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఈ ఉచిత పథకాలు ఏంది, ఎందుకు ఇస్తున్నారు మీరు ఇట్లా అడ్డగోలుగా పోటీవాడి ఇస్తున్నారు, ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు, పని చేయకుండా చేస్తున్నారు, ఒక పరన్న జీవులుగా చేస్తున్నారు, పరన్న బుక్కులుగా చేస్తున్నారు, వాళ్ళు పని చేసే స్కిల్స్ అని పోతున్నాయి మీ వల్ల అని పార్టీలను ప్రభుత్వాలను చాలా ఘాటుగా విమర్శించింది సుప్రీంకోర్టు. మనం చూసుకుంటే కూడా మరి ఇక్కడ ఉచిత పథకాలకు ఎవరు కారణం? ప్రజలు కారణమా, పార్టీలు కారణమా? ఇప్పుడు ప్రజలు కోరుకుంటేనే పార్టీలు ఇస్తున్నాయని మనకు తెలిసిన విషయమే. లేదు, పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి మేము తీసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. మరి ఎవరి తప్పు ఇంట్లో? అంటే ఎవరిదేం లేదు, ప్రజలదే తప్పు. ఎందుకంటే మీరు ప్రజలు అడుగుతారు, పార్టీలు ఇస్తాయి. ప్రభుత్వంలోకి వచ్చినాక ఆ పార్టీ అధినేతలో లేకపోతే అధిష్టానం ఉంటుంది కదా, వాళ్ళ ఆస్తుల మనకు ఉచిత పథకాలు ఇస్తారా? ఇయ్యరు కదా, అవి మన పైసలే మనకి ఇస్తారు. మరి అట్లా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? దాదాపు రాష్ట్రం అప్పులపాలు అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటలేమో తెలంగాణలో కానీ చాలా రాష్ట్రాల్లో కూడా అప్పులపాలే ఉంది కదా. మళ్ళీ ఎవరు కట్టాలి? ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన, ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ అధినేతలు వాళ్ళ ఆస్తులు భూములు అమ్మి ఇట్లా మనకి ఇస్తారా? ఇయ్యరు, మళ్ళీ మనమే కట్టాలి. అందుకే కదా మొత్తుకునేది, కడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడా అప్పు ఉంటుంది. మరి దీనికి ఎవరు కారకులు అంటే ప్రజలే. ప్రజలు ఓట్లు వేయకపోతే ఉచిత పథకాలకు పార్టీలు కూడా అట్లా ఇవ్వవు కదా. మనం ఓట్లు వేస్తున్నామనే పార్టీలు కూడా ఉచిత హామీలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. వాస్తవమే. మరి ఈ రేషన్ బియ్యం నగదు ఇవ్వడం వల్ల ఇంకా ఆహారం వస్తుంది, వీళ్ళకు డబ్బు వస్తుంది, ఇంకా పని ఏడ చేస్తారు? తిని ఇంట్లో వండుకుంటున్నారు లేకపోతే తిరుగుతున్నారు అనే కోణంలో వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా వాస్తవమే ఉంది. ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేయండి, వాళ్ళు విమర్శలు చేయరు, సీరియస్ గారు. మరి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయి అంటే ప్రభుత్వాలు మారవు, పార్టీలు మారవు, ప్రజలు మారాలి. ప్రజలు ఎప్పుడైతే మాకు మంచి విద్య, మంచి హాస్పిటళ్ళు అంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్కూలు ఉన్నత స్థాయిలో ఆ రెండు ఉంటే చాలు, మాకు ఏ పథకాలు వద్దు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఉచిత పథకాలు ఆగిపోతాయి, మనకు సరైన విద్య వస్తుంది, మంచి వైద్యం వస్తుంది. అప్పుడు ఉన్న బడ్జెట్నంతా ఈ రెండింటి మీద ఖర్చు పెడితే అప్పుడు ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి, దీర్ఘకాలికంగా బాగుపడతారు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తారు పార్టీలో ప్రభుత్వాలు, అవి ఎంత తాత్కాలికం. దానికి కొంత లిమిట్ ఉంటుంది తప్ప ఏండ్లకేండ్లో బతుకుతామా ఉచిత పథకాల మీద? కాబట్టి ప్రజల ఆలోచన మారాలి. ఇక్కడ పార్టీలది ప్రభుత్వాలది, ప్రజలు ఏం కోరుకుంటే వాళ్ళు అవి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిచ్చేది ఏం లేదు, మళ్ళీ మన పైసలే మనకి ఉల్టా ఇస్తారు. దాంతో ఏమవుతుంది? అప్పులన్నీ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తలేమా, ఇక ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం కాదు, ఎలక్షన్ల టైంలో ఈ వేలం పాట వాడినట్లే అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటూ పోతారు, ప్రజల మీద అప్పు మోపుతారు, అప్పు మళ్ళీ మనమే కట్టాలి. కాబట్టి ప్రజలు మారాలి. ప్రజలు మారినప్పుడే ప్రజలు ఉచితాలకు ఆశపడకుండా కేవలం ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎప్పుడైతే కోరుకుంటారో ప్రభుత్వాలు కూడా ఆ రెండింటి మీదనే బడ్జెట్ పెడితే అటు విద్యాపరంగా మంచి ఉద్యోగాలు సాధించవచ్చు, గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. వైద్యం పరంగా మంచి వైద్యం అందుతుంది. ఏదైనా రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అడ్డగోలుగా పైసలు తీసుకుంటారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వం మంచిగా వెసులుబాటు కల్పిస్తే పైసలు మిగులుతాయి కదా, అట్లా అభివృద్ధి చెందవచ్చు. అంతేగాని ప్రజలను పరన్న బుక్కులను చేస్తున్నది పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు, మనమే, ప్రజలే చేసుకుంటున్నారు. అందుకే ప్రజల ఆలోచన మారాలి తప్ప పార్టీలు ప్రభుత్వాలు ఏం చేయవు. మరి ప్రజల ఆలోచన ఎప్పుడు మారుతుందో, ఈ ఉచితాలకు ఎప్పుడు స్వస్తి చెప్తారో